Hi everyone, my name is J. Praveen Kumar. I am studying class 10th. ఈ రోజు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చే నంబర్స్ 24, 36 అండ్ 40. ఫస్ట్ స్టెప్ 1. మనకి ఇచ్చే నంబర్స్ 24, 36 అండ్ 40. వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకోవాలి. ఫస్ట్ 24, 2 12s, 2 6s, 2 3s. So 24 equals to 2 into 2 into 2 into 3, which means 2 cube into 3 power of 1. తర్వాత 36, 2 18s, 2 9s, 3 3s. So 36 equals to 2 into 2 into 3 into 3, అంటే 2 square into 3 square. తర్వాత 40, 2 20s, 2 10s, 2 5s. So 40 equals to 2 into 2 into 2 into 5, అంటే 2 cube into 5 power of 1. ఇదంతా స్టెప్ 1లోకి వస్తుంది. స్టెప్ 2 వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చాయి కదా ఫ్యాక్టర్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని స్టెప్ బై స్టెప్ అంటే ఆర్డర్గా రాసుకోవాలి. (24) ఈక్వల్స్ టు 2 cube into 3 power of 1. 36 ఈక్వల్స్ టు 2 square into 3 square. 40 ఈక్వల్స్ టు 2 cube into 5 power of 1. ఇక్కడ మనం గమనిస్తే ఈ 2 అనేది అన్నిట్లో కామన్గా ఉంది, కానీ 3 and 5 ఆ రెండు మాత్రం కామన్గా లేవు. ఇప్పుడు మనం 3 and 5 కూడా కామన్గా ఉన్నట్లు రాసుకోవాలి. అంటే ఇందులో 3 లేదు కాబట్టి 3ని 3 power of 0గా రాసుకుందాం, 5ని 5 power of 1. ఇందులో ఈ రెండిట్లో 5 కామన్గా లేదు కాబట్టి 5ని 5 power of 0 into 5 power of 0గా రాసుకుందాం. స్టెప్ 2 ఇక్కడ అయింది కాబట్టి ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3 ఏంటంటే ఈ స్టెప్ 3లో మనం ఎల్సిఎం గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎల్సిఎం టేక్ ద highest powers of common factors. ఇక్కడ స్టెప్ 2లో మనం అన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 అనేది అన్నిట్లో కూడా కామన్గా ఉంది, మళ్ళీ 3 కూడా అన్నిట్లో కామన్గా ఉంది, 5 కూడా అన్నిట్లో కామన్గా ఉంది. ఇప్పుడు మనకు అక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ ఎల్సిఎం టేక్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. మనకి ఇందులో 2 కామన్గా ఉంది కాబట్టి 2 యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి, 3ఆ 2ఆ 3ఆ, ఇందులో 3 అనేది హైయెస్ట్ పవర్ కాబట్టి ఎల్సిఎం ఈక్వల్స్ టు 2 into 3 into 5 ఫస్ట్ ఇలా వేసుకొని తర్వాత దీనిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి 3. తర్వాత ఈ 3 అన్నిట్లో కూడా కామన్గా ఉంది, సో ఇప్పుడు వీటిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. వీటిలో హైయెస్ట్ పవర్ 2, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. వీటిలో హైయెస్ట్ పవర్ 2 into 5. ఇప్పుడు 5 వీటన్నిటిలో కూడా కామన్గా ఉంది, ఇప్పుడు వీటిలో హైయెస్ట్ పవర్ 1. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 2 cube అంటే 8 into 3 square 9 into 5 power of 5 ఈక్వల్స్ టు 8 9s 72 into 5. 72 into 5 ఈక్వల్స్ టు 360. Therefore LCM ఈక్వల్స్ టు 360. సో LCM ఈక్వల్స్ టు 360. స్టెప్ 3లో మనకి LCM అయిపోయింది కదా, ఇప్పుడు స్టెప్ 4 చూద్దాం. స్టెప్ 4లో మనం హెచ్సిఎఫ్ గురించి చూస్తాం. ఫర్ హెచ్సిఎఫ్ టేక్ ది లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. మనం ముందు డిస్కస్ చేసిన విధంగా ఇక్కడ వీటన్నిటిలో కూడా 2, 3 and 5 కామన్గా ఉన్నాయి. ముందైతే మనం ఎల్సిఎంకి హైయెస్ట్ పవర్ తీసుకున్నాం,
ఇప్పుడు హెచ్సిఎఫ్కి లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 2 × 3 × 5. ఇప్పుడు వీటి యొక్క లోయెస్ట్ పవర్స్ 2కి లోయెస్ట్ పవర్ 2 స్క్వేర్. ఇప్పుడు ఈ 3 లంటిలో లోయెస్ట్ పవర్ 0, ఈ 5స్లో లీస్ట్ పవర్ 0. ఇట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 కాబట్టి దీన్ని బట్టి 3 పవర్ ఆఫ్ 0 అంటే 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 0 అంటే 1 ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ 4 వచ్చింది, ఎల్సిఎం 360. లాస్ట్లో ఎల్సిఎం అంటే ఫస్ట్ ఎల్లో లీస్ట్ ఆర్ లోయెస్ట్. ఈ లోయెస్ట్కి ఆపోజిట్ హైయెస్ట్. అంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి చిన్న షార్ట్ కట్. ఎల్ అంటే లీస్ట్ ఆర్ లోయెస్ట్. ఈ లోయెస్ట్కి ఆపోజిట్ వర్డ్ హైయెస్ట్, అంటే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అదే హెచ్సిఎఫ్కి అయితే హెచ్ మీన్స్ హైయెస్ట్, ఈ హైయెస్ట్కి ఆపోజిట్ వర్డ్ లోయెస్ట్. సో హెచ్సిఎఫ్కి లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ.